ఫ్రెండ్స్ సౌండ్ తోటి ఇంకా బాగుంటది. నేను కాపీరైట్ ఇష్యూలో సాంగ్ అయితే మ్యూట్‌లో పెట్టా. ఇలాంటి టైప్‌లోనే ఇన్‌స్టాగ్రామ్‌లో నాకు చాలామంది అంటే ఒక 4, 5 మెంబర్స్ అయితే అడిగారు. ఒక వీడియో అయితే ఉంది. అది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్స్‌లో చూసిన పంపించిన వాళ్ళు. ఓకే. చాలా బాగుంటది. ఇది మీరు కపుల్ ఫోటోతోటైనా చాలా అంటే చాలా బాగుంటది. బుక్ యానిమేషన్‌తో ఉంటది. ఇలాంటి వీడియోస్ ఇంతకుముందు కూడా చేసినా. ఇది కూడా బాగుంటది. మీరు చూసి చేసుకోండి బాగుంటది. ఓకేనా? ఫ్రెండ్స్ ఇక్కడైతే చూసుకుంటే అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నాను నేను. మ్యాక్సిమం కైన్ మాస్టర్ ప్రీషియర్ పెడతాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో నిజంగా చెప్పాలంటే కొన్ని వీడియోస్‌కి పెట్టడం లేదు. ఎందుకంటే ఆ వీల్ అనేది కావడం లేదు. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఒక్కడినే ఉన్నాను కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. డెఫినెట్‌లీ ఈ వీడియోకి అయితే పెడతాను. ట్రై చేయండి. ఓకేనా? ఫోటోసే యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు నేనైతే ఫుల్ ప్రాజెక్ట్ అని ఒకటి ఇచ్చాను. దాన్నైతే ఓపెన్ చేద్దాం. దానికంటే ముందు డిస్క్రిప్షన్‌లో అయితే 2 ఫాంట్స్ ఇచ్చాను. గుర్తుపెట్టుకోండి 2 ఫాంట్స్. ఓకే. ఒకటే ఫాంట్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. కానీ నేను ఇచ్చింది 2 ఫాంట్స్. ఎందుకంటే స్టార్టింగ్‌లో డియర్ అనే నేమ్ వస్తది కదా! డియర్ రాధా అని. ఆ ప్లేస్‌లో ఒక ఫాంట్ యూజ్ చేసిన. లోపల మనకైతే ఏవైతే కొటేషన్ ఉన్నాయో, వర్డ్స్ ఉన్నాయో దాని ప్లేస్‌లో కొన్ని ఇచ్చాను. ఓకేనా? దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఇలాగైతే ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయకండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ డిస్క్రిప్షన్‌లో వీడియో ఇచ్చాను. దాన్ని యాడ్ చేద్దాం. ఓకే. ఈ వీడియో ఉంటది. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకొద్దాం. టోటల్ కిందకి తీసుకొచ్చేయండి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే డిఆర్ అని ఉంది కదా! ఈ డిఆర్‌ని డూప్లికేట్ చేసుకోండి. ఈ డిఆర్‌ని క్యాన్సల్ చేసి ఇక్కడ మీరు ఏదైతే పెట్టాలని అనుకుంటున్నారో రాధా అని పెట్టాను. దీన్ని కిందికి తీసుకొస్తున్నా. డిఆర్ కిందకైతే తీసుకొచ్చిన అయితే 2 జూమ్ అయితే అవుతుంది. ఓకే. ఇదే ప్లేస్‌లో మీరు ఏదైనా ఇంకా ఏదైనా పెట్టాలని అనుకుంటే ఇంకా ఏమంటే ఒక్క నిమిషం. ఒక పీఎన్‌జీ ఆల్రెడీ ఇచ్చాను మీకు. ఈ పీఎన్‌జీ అయితే పెట్టాలని అనుకుంటున్నా కాబట్టి దీనైతే ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అయితే పెట్టాలని అనుకుంటున్నారో దాన్ని అంతా జరుపుకోండి. ఈ టెక్స్ట్ ఉంది కదా! టెక్స్ట్ సెలెక్ట్ చేసి పైన ప్లస్ సెకండ్ కాపీ లేయర్. ఇప్పుడు దీన్నే సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సెకండ్ పేస్ట్ సెల్ పక్కన యారో క్లిక్ చేసి ఈ యారో ఉంది కదా! కలర్ ఆప్షన్ ఆఫ్ చేయండి. టైమింగ్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకే. పేస్ట్ చేసిన తర్వాత ఇలాగైతే వస్తుంది. కాబట్టి దీన్ని మనమైతే కొంచెం జూమ్ చేద్దాం. ఒక్క నిమిషం. కిందికైతే తీసుకొస్తున్నాను లిరికల్ కిందికి. ఓకే. ఇలా. ఏదైతే పొజిషన్ ఉందో ఆ పొజిషన్‌ని దాని పైన పెట్టుకోండి. బాగా కనిపిస్తది. చూస్తున్నారు కదా! బాగా కనిపిస్తుంది. ఓకే. ఇక్కడ 3డీ కెమెరా అనేది కొంచెం మీకైతే డిస్టర్బెన్స్‌గా అయితే ఉంటది. అది మీరు ఆన్ చేయకండి. తర్వాత చెప్తాను దాన్ని ఆన్ చేయడం గురించి. ఓకే. ఇప్పుడైతే 8 సెకండ్ 3 మిల్లీ సెకండ్ అలా వచ్చేసేయండి. వచ్చిన తర్వాత కింద ప్లస్ సెకండ్ మీడియాలోకెళ్ళి ఇప్పుడు మీరు ఎవరైతే ఫోటో పెట్టాలని అనుకుంటారో సంథింగ్ ఎవరిదైనా కావచ్చు. వాళ్ళ ఒక్కటే ఫోటో ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా ఈ ఫోటో సెలెక్ట్ చేసిన బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అంతవరకు పెట్టుకోండి. కొంచెం లాంగ్‌గానే ఉంటది. లాంగ్ ప్రెస్ చేసి కిందకి తీసుకొద్దాం. సారీ. టోటల్ కిందకి తీసుకురండి. అంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియో ఏదైతే యాడ్ చేసినామో ఆ పొజిషన్‌లో తీసుకురండి. ఇప్పుడు మనం ఆ బ్యాక్‌గ్రౌండ్ వీడియోని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌కి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ క్రోమా కీ కనిపిస్తుంది కదా! దాన్ని సెలెక్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ స్టాండర్డ్ తోటి ఇప్పుడు ఈ కీ కలర్ అని ఉంది కదా! గ్రీన్ కలర్ దాని మీద టైప్ చేసుకోండి. పైన పెన్సిల్ ఐకాన్ ఉంది కదా! దాని మీద సెలెక్ట్ చేసుకోండి. ఈ ఈ ఆప్షన్ అయితే ఉంటది ఇక్కడ మీకు. దాన్ని మీరైతే కరెక్ట్‌గా ఏదైతే బ్లూ కలర్ ఉందో దానిపైన పెట్టేసేయండి. ఓకేనా? పెడితే బ్లూ కలర్ అయితే రిమూవ్ అవుతుంది. ఇక్కడైతే పైన 1000 ఉంటది. దాన్నైతే మీరైతే ఒక 3000 చేసుకోండి. ఓకే. 3000 చేసిన తర్వాత కింద ఏదైతే ఫోటో ఉందో దాన్నైతే జూమ్ చేసుకోండి ఇలా. ఓకే. ఇప్పుడు మనం అదే వీడియోని సెలెక్ట్ చేసి ఎఫెక్ట్ ఆప్షన్‌కెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకెళ్ళి టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఇప్పుడు టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేయండి. చాలామంది క్రోమాకి యాడ్ చేసే ముందు యాడ్ చేస్తారు. దాని తర్వాత అది ప్రాబ్లమ్ అయితది కాబట్టి క్రోమాకి యాడ్ చేసిన తర్వాత టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేసి మిర్రర్ ఉంటది కదా! మిర్రర్ ఆన్ చేసుకోండి.
ఇప్పుడు బాగా కనిపిస్తది. ఇంకోటి ఏందంటే మిర్రర్‌లో ఇక్కడ మనకు క్రాప్ ఉంది కదా! దాన్నయితే 30% పెట్టుకోండి. అంతే కొంచెం కవర్ కనిపిస్తది. ఫస్ట్ ఫోటో యాడ్ చేసేసినాం. ఇప్పుడు ఇంకో బీట్ మార్క్ చూసి ఇంకోటిది సేమ్ లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. ఆ కొటేషన్‌లో మీరు ఇంకా ఏమైనా చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోండి. ఫోటో మాత్రం కొంచెం అడ్జస్ట్‌మెంట్ అయితే బాగా చేసుకోండి. దాంట్లో కరెక్ట్‌గా వచ్చేలాగా. దాంతోపాటు బీట్ మార్క్ అయితే లాస్ట్‌కైతే కొంచెం చూసి అయితే పెట్టుకోండి ఇలా. 4 or 5 ఫోటోస్ అయితే వస్తది. అవి కూడా కొంచెం కరెక్ట్‌గా యాడ్ చేస్తే సెట్ అయిపోతది. నేను యాడ్ కూడా చేస్తున్నా. లాస్ట్ అండ్ ఫైనల్ ఒక ఫోటో ఉంది. ఓకే. ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసేసినాం. లాస్ట్‌లో యువర్ ఒక టైటిల్ అయితే ఉంది. యువర్ అనిల్ అని. ఎందుకంటే నేను వేరే వాళ్ళ నేమ్ తోటి కూడా చేసిన. యు యువర్ అనిల్ ప్లేస్‌లో మీకు నచ్చిన నేమ్ అంటే మీరు కపుల్ ఫోటో చేసి ఉంటే మీ ఫోటో పెట్టి చేసి ఉంటే మీ ఫోటో అయితే పెట్టుకోండి. నేనైతే కృష్ణ అని పెడుతున్నాను. పెట్టిన తర్వాత కరెక్ట్‌గా సెట్ చేసుకోండి అది. అది కూడా చాలా బాగా కనిపిస్తది. ఇప్పుడు ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఇప్పుడు ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత ఇప్పుడు చూపిస్తాను. డియర్ రాధా నైస్. కొటేషన్ అయితే మీకు నచ్చకపోతే రిమూవ్ చేసేయండి. ఈ కొటేషన్ అనేది నేను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పేజ్‌లో చూసి చేసిన నేను అబద్ధం ఎందుకు అని. ఓకే. చాలా అంటే చాలా సూపర్‌గా ఉంటది. ఓకే. చూస్తున్నారు కదా! ఈ 3డీ కెమెరా మీకు నచ్చకపోతే దీన్ని డిలీట్ చేసినా బాగుంటది. కానీ ఏందంటే ఆ 3డీ కెమెరాలో ఒక ప్లస్ పాయింట్ అయితే ఉంది. అది ఈ సైడ్, ఆ సైడ్ రిమూవ్ అయితే అవుతుంది. బాగుంటది. ఒక 3డీ లుక్ అయితే ఇస్తది. ఒకవేళ దీన్ని డిలీట్ చేస్తే ఏముండదు. నార్మల్‌గానే ఉంటది. ఆ లుక్ అనేది రాదు కాబట్టి పెట్టుకోండి. ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోండి. ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో కింద డిస్క్రిప్షన్‌లో అన్నీ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకోండి. కైన్ మాస్టర్ ప్రీషో కూడా ఇచ్చాను. చెక్ చేసుకోండి. జై హింద్.